కొన్నిసార్లు యూనివర్సిటీ ఎగ్జామ్ పేపర్లోని ఓ 8 మార్కుల ప్రశ్న ప్రపంచాన్ని మార్చేయగల ఒక పెద్ద ఆలోచనను తనలో దాచుకుంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక ఈక్వేషన్ గురించే మాట్లాడుకోబోతున్నాం. భౌతిక శాస్త్రంలో కనిపించిన ఒక చిన్న సమస్యను సరిచేసి మన ఆధునిక ప్రపంచానికి పునాది వేసిన సమీకరణమది. దీన్ని ఒక సైంటిఫిక్ డిటెక్టివ్ స్టోరీలాగా ఊహించుకోండి. మన దగ్గర ఎన్నో ఏళ్లుగా నమ్ముతున్నా, ఎన్నోసార్లు పరీక్షించిన ఒక రూలుంది. కానీ ఒకానొక ప్రత్యేక సందర్భంలో ఆ రూల్ ఫెయిల్ అవుతుంది. అయితే ఆ ఫెయిల్యూర్ ఒక తప్పు కాదు, అది ఇంకా లోతైన ఒక నిజానికి దారితీసే ఒక క్లూ. మన కథ మొదలయ్యేది ఆంపియర్ సర్క్యూటల్ లాతో. ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఇది చాలా పవర్ఫుల్ టూల్. సింపుల్గా చెప్పాలంటే ఇది కరెంట్కి, దానివల్ల పుట్టే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్య ఉన్న సంబంధాన్ని చెబుతుంది. సరే, దీన్నే ఇంకాస్త సులభంగా అర్థం చేసుకుందాం. ఈ లా ఏం చెప్తుందంటే, ఒక కరెంటు ప్రవహించే వైర్ చుట్టూ మనం ఒక ఊహాజనిత లూప్ని గీస్తే ఆ లూప్ వెంబడి ఉన్న మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆ లూప్ లోపల ఎంత కరెంటు వెళ్తుందో దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక బిగ్ పిక్చర్. దీన్నే మనం మ్యాథమెటికల్గా చిన్నగా చెప్పాలంటే కర్ల్ ఆఫ్ హెచ్ ఈక్వల్స్ జే, అంటే డెల్టా క్రాస్ హెచ్ ఈజ్ టు జే అని రాస్తాం. అంటే కరెంట్ వాల్యూ మారకుండా స్థిరంగా ఉన్నంతవరకు ఆంపియర్ లాకి తిరుగులేదు, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ కరెంట్ టైంతో పాటు మారుతుంటే, అంటే టైం వేరింగ్ ఫీల్డ్స్లో, అప్పుడు మన నమ్మకమైన ఈ రూల్ ఒక పెద్ద చిక్కులో పడుతుంది. ఇప్పుడు మన కథలో అసలైన ట్విస్ట్ దగ్గరికొచ్చాం. ఇక్కడొక సింపుల్ సర్క్యూట్లో మనం ఇంతగా నమ్మిన ఈ రూల్ పూర్తిగా ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది. దానివల్ల ఒక అసాధ్యమైన పరిస్థితి తలెత్తుతుంది. ఇక్కడ చూడండి, మన దగ్గర ఒక బ్యాటరీ, వైర్లు, ఇంకా 2 ప్లేట్లున్న ఒక కెపాసిటర్ ఉంది. మనం బ్యాటరీని కనెక్ట్ చేయగానే ఈ వైర్ గుండా ఐ అనే కరెంటు ప్రవహించి కెపాసిటర్ ప్లేట్ల మీద ఛార్జ్ నెమ్మదిగా పేరుకుపోతుంది. ఆంపియర్ లాని టెస్ట్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ సెటప్. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతోంది. ఆంపియర్ లాని అప్లై చేయాలంటే కరెంట్ని చుట్టుముట్టే ఒక సర్ఫేస్ని మనం ఎంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది ఈ నీలిరంగు డిస్క్, అదే సర్ఫేస్ 1. ఇది వైర్ని నేరుగా కట్ చేస్తుంది, కాబట్టి దానిగుండా ఐ అనే కరెంట్ వెళ్తోంది. అంతా బాగానే ఉంది. కానీ మనం బెలూన్ లాంటి రెండో సర్ఫేస్ని తీసుకుంటే, అంటే సర్ఫేస్ 2, అది కెపాసిటర్ ప్లేట్ల మధ్యలో నుంచి వెళ్తోంది. అక్కడ మధ్యలో గాలి తప్ప ఏమీ లేదు కదా, ఎలక్ట్రాన్లు గాలిలో దూకలేవు కదా, కాబట్టి అక్కడ ఫ్లో అయ్యే కరెంట్ 0. ఇది అస్సలు జరగలేని పని. ఒకే లూప్కి ఆంపియర్లా 2 వేర్వేరు ఆన్సర్లు ఎలా ఇస్తోంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఉండాలి, లేకపోతే లేదు. ఈ ఒక్క విషయం మనకు చాలా స్పష్టంగా చెబుతోంది, టైంతో పాటు మారే కరెంట్స్ విషయంలో ఆంపియర్లా అసంపూర్ణంగా ఉంది, అందులో ఏదో మిస్ అవుతోంది. ఇలాంటి చిక్కుముడులు ఎదురైనప్పుడు సైంటిస్టులు ఎప్పుడూ కొన్ని ప్రాథమిక సూత్రాల దగ్గరికి వెళ్తారు. ఈ సందర్భంలో ఆ సూత్రమే చార్జ్ పరిరక్షణ నియమం, అంటే కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. ఇదే ఫిజిక్స్లో ఒక మూల స్తంభం లాంటిది. ఒక క్లోజ్డ్ సిస్టంలో మొత్తం ఛార్జ్ ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ ప్రాథమిక సత్యమే మన పారాడాక్స్ని పరిష్కరించడానికి కీ అవుతుంది. ఒక ఉదాహరణతో చెప్తాను. ఒక నీళ్ల ట్యాంక్ అనుకోండి. ట్యాంక్లోని నీరు మన ఛార్జ్ క్యూ. ట్యాంక్ నుంచి బయటకు వెళ్లే పైప్లోని నీటి ఫ్లో మన కరెంట్ ఐ. పైపు నుంచి నీరు బయటకు వెళ్తుంటే ట్యాంక్లో నీటి మట్టం తగ్గాలి కదా. కరెక్ట్గా అలాగే ఒక ప్రాంతం నుంచి కరెంటు బయటకు వెళ్తోందంటే ఆ ప్రాంతంలోని మొత్తం ఛార్జ్ తగ్గాలి. చార్జ్ పరిరక్షణ సూత్రానికి మ్యాథమెటికల్ రూపం ఇస్తే దాన్నే మనం కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం. ఆంపియర్ లాలోని లోపాన్ని సరిదిద్దడానికి ఇదే మనకు దారి చూపుతుంది. ఈ స్లైడ్ ఒక ఫిజికల్ ప్రిన్సిపల్ నుంచి ఒక పవర్ఫుల్ ఈక్వేషన్ని ఎలా రాబడతామో చూపిస్తుంది. ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్తో మొదలుపెడతాం. బయటకు వెళ్లే కరెంట్ లోపల ఛార్జ్ తగ్గుదల రేటుకి సమానం. సెకండ్, ఈ కరెంట్ని కరెంట్ డెన్సిటీ జే రూపంలో రాస్తాం. థర్డ్, మ్యాథ్స్లోని డైవర్జెన్స్ థీరంని వాడి ఒక సర్ఫేస్ నుంచి ఒక పాయింట్కి మన ఫోకస్ని మారుస్తాం. ఫైనల్గా మనకు కంటిన్యూటీ ఈక్వేషన్ యొక్క పాయింట్ ఫామ్ వస్తుంది. ఫైనల్గా మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే ∇.J ఈక్వల్స్ -∂ρV/∂T. ఇది కేవలం మ్యాథ్స్ కాదు, ఇది ఛార్జ్ పరిరక్షణ అనే తిరుగులేని నియమం. ఇది మనకి ఏం చెప్తోందంటే
ఛార్జ్ టైంతో పాటు మారుతుంటే కరెంట్ యొక్క డైవర్జెన్స్ 0 ఉండదు. ఈ చిన్న విషయం యాంపియర్ లాలోని పెద్ద లోపాన్ని బయటపెట్టబోతోంది. ఇక మన కథ క్లైమాక్స్కే వచ్చేసింది. ఇక్కడే కంటిన్యూటీ ఈక్వేషన్ యాంపియర్ లాలో మిస్ అయిన ఆ ముక్కను కనుక్కోవడానికి మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటో చూద్దాం. యాంపియర్ లా ఏం చెప్తోంది? డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే. ఇప్పుడు రెండు వైపులా డైవర్జెన్స్ తీసుకుందాం. మ్యాథ్స్లో ఒక బేసిక్ రూల్ ఉంది. ఒక వెక్టర్ యొక్క కర్ల్కి డైవర్జెన్స్ ఎప్పుడూ 0. అంటే డెల్ డాట్ డెల్ క్రాస్ హెచ్ ఖచ్చితంగా 0 అవ్వాలి. దీనర్థం యాంపియర్ లా ప్రకారం కుడివైపునున్న డెల్ డాట్ జే కూడా 0 అవ్వాల్సిందే. చూసారా తేడా? పాత యాంపియర్ లా ఫండమెంటల్ అయిన ఛార్జ్ పరిరక్షణ సూత్రంతో గొడవపడుతోంది. యాంపియర్ లా ప్రకారం డెల్ డాట్ జే 0 అవ్వాలి, కాని కంటిన్యూటీ ఈక్వేషన్ ప్రకారం టైంతో మారే ఫీల్డ్స్కి డెల్ డాట్ జే 0 కాదు. ఏదో ఒకటి తప్పు. ఈ పెద్ద సమస్యకు జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ అనే ఒక సైంటిస్ట్ చాలా తెలివైన, లోతైన ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఆయన ఏకంగా ఆ రూల్నే మార్చాలని ప్రపోజ్ చేశారు. ఇదిగో ఫిజిక్స్ చరిత్రనే మార్చేసిన ఆ ఈక్వేషన్ డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్స్ జే ప్లస్ డిడి బై డిటి. ఆ చివరి పదం, ఆ చిన్న అడిషన్ అన్నీ మార్చేసింది. ఈ కొత్త పదం మొత్తం సమస్యను పరిష్కరిస్తుంది. ఈ అద్భుతమైన ఐడియానే మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే కెపాసిటర్ ప్లేట్ల మధ్య టైంతో పాటు మారుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక నిజమైన కరెంట్లాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సృష్టిస్తుంది. ఇది కెపాసిటర్ పారాడాక్స్ని పూర్తిగా సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు సర్ఫేస్ 2 గుండా కూడా ఒక కరెంట్ ప్రవహిస్తోందన్నమాట. సరే, ఒక ఈక్వేషన్లో చిన్న పదం చేర్చడం వల్ల ఏంటి అంత గొప్ప అనుకోవచ్చు. కాని ఆ చిన్న మార్పు మన ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఈ ఒక్క సవరణ ఎలక్ట్రిసిటీని, మ్యాగ్నెటిజంని కలిపి ఒకే శక్తిగా మార్చింది. అంతేకాదు, అదే మొదటిసారి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఉంటాయని ఊహించింది. మ్యాక్స్వెల్ ఆ వేవ్స్ స్పీడ్ని లెక్కించినప్పుడు అది కాంతి వేగానికి సమానంగా వచ్చింది. అప్పుడే తెలిసింది లైట్ కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని. మన రేడియో, టీవీ, వైఫై, మన వైర్లెస్ ప్రపంచం మొత్తం ఆ ఒక్క ఈక్వేషన్ పైనే ఆధారపడి ఉంది. కాబట్టి ఆ 8 మార్కుల ప్రశ్న కేవలం ఒక ఈక్వేషన్ని డిరైవ్ చేయడం గురించి కాదు, అది సైన్స్ ఎలా ముందుకు వెళ్తుందో చెప్తుంది. కొన్నిసార్లు మనం తప్పు అనుకునేదే అతిపెద్ద ఆవిష్కరణలకు దారితీస్తుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. సైన్స్ సరిహద్దుల్లో ఈరోజు మనకు అర్థం కాని చిన్న చిన్న సమస్యలే బహుశా రేపటి తరం యొక్క విప్లవాత్మక ఆవిష్కరణలకు బీజాలు కావచ్చు.